గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ రోజు మన వీడియో వచ్చి అభ్యసనం పైన అండి. సో అభ్యసనం అంటే ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చూపించానండి. సో వాట్ ఈస్ అభ్యసనం అంటే లెర్నింగ్, అది మనకు తెలుసు. లెర్నింగ్ అంటే అభ్యసనం చెప్పాకండి. సో అభ్యసనం అంటే ఏదైనా ప్రవర్తన వల్ల కానీ, అనుభవం వల్ల కానీ, శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో వచ్చే మార్పునే మనం అభ్యసనం అంటాము. సో ఇక్కడ నేను చూపించినట్టు అభ్యసనం అంటే అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. సో అంత్య ప్రవర్తన అంటే ఇప్పుడు సపోజ్ ఒక పిల్లవాడు ఎవరైనా కానీ ఏదైనా చేస్తున్నాడు, అది మీకు నచ్చలేదు, మీరు మార్పిస్తున్నాడు ఆ పిల్లవాడి హ్యాబిట్. సో అది మీరు మార్చగా మారాడు అబ్బాయి. సో అలా మారినప్పుడు అతని బిహేవియర్లో వచ్చే చేంజే మనం అంత్యప్రవర్తన అంటారు. అంత్యప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తనే మనం అభ్యసనం అంటాం. సో ఆ అభ్యసనం వల్ల ఆ ప్రవర్తనలో వచ్చిన మార్పు ఎలా ఉంటుంది అంటే శాశ్వతమైన మార్పు, అది ఇంకా పర్మనెంట్ చేంజ్, అది ఇంకా అసలు మారదు. సో అనుభవం ద్వారా కానీ, శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో మార్పు తెస్తుంది. సో ఆ మార్పు శాశ్వతంగా ఉంటుంది, అది అభ్యసనం. సో అభ్యసనం గురించి మనకి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. సో వాటిలో ఆ నిర్వచనాలకి నేను కోడ్ వర్డ్ చెప్పాను అసోసియేట్తో. సో ఈ అసోసియేట్ లెర్నింగ్లో మీరు ఇంకా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ క్రో అండ్ క్రో ఏమన్నారంటే విషయ విజ్ఞానం. డీప్ బోజ్ ఏమనంటే దృఢమైన బంధము. అంటే ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈ వర్డ్ ఏదైతే ఆథర్ నేమ్ ఉందో ఆథర్ నేమ్కి ఆ వర్డ్ని మీరు అసోసియేట్ చేసుకుంటే ఇంకా మీరు డీప్ బోజ్ అనగానే దృఢమైన బంధము. హెర్జన్ హార్న్ మత్తు పదార్థాలు. కింబెల్ లేదా కింబల్ శక్తి సామర్థ్యాలు. హిల్గార్డ్ అంతర్గత ప్రవ్యక్తులు. డెక్సికో క్రఫర్డ్ వాళ్ళు చెప్పిన నిర్వచనం ఏంటంటే డెక్సికో క్రఫర్డ్ పునర్బలనం చెందిన ఆచరణ. సో ఇక్కడ వాటిని ఎలా అసోసియేట్ చేసుకోవాలంటే చెప్తాను వినండి. క్రో అంటే కాకి. సో క్రో అండ్ క్రో కాకులకు ఇంత విషయ విజ్ఞానమా. క్రో అండ్ క్రో. బోజ్లో బోజ్లో బి ఉంది. బ్రోజ్ దృఢ డి, బంధము బి. సో డీబీ. సో బోజ్ అనగానే దృఢమైన బంధము. హాన్ మత్తు పదార్థాలు మనకి ఏం చేస్తాయి, హామ్ చేస్తాయి. హెర్జన్ హాన్. ఇంకా హాన్ చూస్తే మనం కనిపెట్టేస్తాం కదండి, మనకి ఆప్షన్సే కదా. సో మత్తు పదార్థాలు హాన్. శక్తి సామర్థ్యాలు బెల్ కొట్టడానికి శక్తి సామర్థ్యాలు కావాలి, బెల్ కొట్టడానికి శక్తి ఉండాలి, శక్తి సామర్థ్యాలు. అంతర్గత ప్రవృత్తులు అంతర్గతంగా అంటే లోపల తవ్వడానికి హిల్గార్డ్. సో లోపల కొండను లేకపోతే హిల్లుని అంటే కొండని లోపల తవ్వడానికి మనకి అంతర్గత ప్రవృత్తులు ఉండాలి, అంతర్గతంగా తవ్వాలి కొండని లోపల.